హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. తెల్లారింది. ఇంట్లో పెద్దవాళ్ళందరూ నిద్రలేచారు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచిన లావణ్య ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నిద్రలేపుతోంది. లావణ్య గోల భరించలేక అందరూ నిద్రలేచారు. లావణ్య భార్గవి ఇద్దరు మధుని బలవంతంగా నిద్రలేపి స్నానం చేయించి పసుపు రంగు చీరను చక్కగా మధుకి కట్టింది భార్గవి. మధు భార్గవిని, అక్క ఒక్క అరగంట నన్ను పడుకోనివ్వవా ప్లీజ్ అక్క, పోనీ 10 నిమిషాలు పడుకొని నిద్రపోయి అప్పుడు నేను ఆరు బయటకు వస్తాను కదా అని చెప్తున్నా భార్గవి లావణ్య వినకుండా మధుని మంగళ స్నానం చేయించడానికి ఆరు బయటకు తీసుకొని వస్తారు. ఆదిత్య కూడా చక్కగా పసుపు రంగు పంచెను కట్టుకొని అలానే భుజం మీద పసుపు రంగు ఉత్తరీయం వేసుకొని ఆ పసుపు బట్టలలో చాలా అందంగా కనపడుతున్నాడు ఆదిత్య. మధుని తీసుకుని వచ్చి ఆదిత్య పక్కన పీటల మీద కూర్చోబెట్టారు. ఆదిత్య మధు వైపు చూశాడు. మధు సగం నిద్ర కళ్ళతో అలానే కూర్చొని ఉంది. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి బంగారం, తమరికి 2 గంటల నిద్ర సరిపోలేదా, ఇప్పటికీ అలా తూలుతూనే ఉన్నారు అని అడుగుతాడు. మధు ఏం మాట్లాడకుండా మౌనంగా పడుకొని నిద్రపోతోంది. మధునే కాదు, మీనాక్షి వసుధల పరిస్థితి కూడా అలానే ఉంది. ఆదిత్య మధు ఇద్దరు ఆ పసుపు బట్టలలో ఎంతో చూడముచ్చటగా కనపడుతున్నారు. 4 పెద్ద పెద్ద గంగాళాలలో గోరువెచ్చని నీటిలో పసుపుని కలిపి ఆ పసుపు నీళ్లను అలానే మరో 4 పెద్ద పెద్ద గంగాళాలలో గోరువెచ్చని నీటిలో ఎర్రటి గులాబీ రేకులను వేసి గులాబీ నీళ్లను తయారు చేసి అక్కడ ఉంచారు. ముందుగా భారతి రామయ్య ఇద్దరు ఆదిత్య మధుల దగ్గరికి వచ్చి భారతి మధుకి ఒళ్ళంతా సున్నిపిండిని రాసి తన నుదిటిన కుంకుమ పెట్టి ఒక బిందెడు పసుపు నీళ్లను మధు నెత్తిన పోసింది. ఒక్కసారిగా మధు ఒళ్ళు జల్లుమంది. మధుకి నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది. ఆ గోరువెచ్చటి నీరు మధు ఒంటి మీద పడగానే మధు తన కళ్ళను పెద్దవి చేసి నిటారుగా కూర్చుని ఆదిత్య వైపు చూసింది. అప్పటికే ఆదిత్య మధు వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటున్నాడు. అలానే భారతి రామయ్య ఇద్దరు ఆదిత్య ఒంటికి సున్నిపిండిని రాసి గులాబీ రేకులతో ఉన్న నీటిని ఆదిత్య నెత్తిన పోశారు. అలానే ఆంజనేయులు తులసి దంపతులు భారతి వాళ్ళ అన్నయ్య వదిన కూడా మధు ఆదిత్యలకు మంగళ స్నానం చేయించారు. నాగేంద్ర తాను ఒక్కడే వచ్చి ఆదిత్యకి మధుకి కూడా మంగళ స్నానం చేయిస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి ఆదిత్య మీద గులాబీ నీళ్లను అలానే మధు మీద పసుపు నీళ్లను పోస్తూ వచ్చారు. ఆడవారంతా ఒకవైపు మగవారంతా ఒకవైపు నిలబడి ఇద్దరు పోటీలు పెట్టుకుని రుద్ర రాజా సుధాకర్ చంద్ర విక్రమ్ విజయ్ బిందెలతో గులాబీ నీళ్లను తీసుకుని ఆదిత్య మీద పోయగా మేము కూడా ఏమాత్రం తగ్గము అన్నట్లు వసుధ మీనాక్షి సంధ్య లావణ్య భార్గవి బిందెలతో పసుపు నీళ్లు తీసుకుని మధు మీద పోస్తున్నారు. చంద్ర దొరికింది ఛాన్స్ అని ఐస్ క్యూబ్స్ని బకెట్లలో తీసుకుని వచ్చి పసుపు నీళ్లలోనూ అలానే గులాబీ నీళ్లలోనూ కలుపుతున్నాడు. వాతావరణం చాలా చల్లగా ఉండడం వల్ల అందులోనూ గోరువెచ్చని నీళ్లు కాస్త చల్లగా మారిపోవడంతో ఆ నీళ్లనే ఆదిత్య మధులపై పోస్తూ ఉన్నారు అందరూ. పిల్లల అల్లరిని చూసి పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆ తడిసిన బట్టలలో ఉన్న మధుని తన చూపులతో కొరా కొరా చూస్తున్నాడు చంద్ర. ఆ చల్లదనానికి పైనుండి పడుతున్న ఆ చల్లటి నీటికి మధు చలికి వణుకుతూ ఉంటే ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కొని తన గుండెలకు హత్తుకుంటాడు. ప్రతి ఒక్కరూ మధు ఆదిత్యలపై బిందెలతో నీళ్లు పోస్తూ ఉంటే ఆదిత్య మధుని తన ఉత్తరీయంతో పూర్తిగా కవర్ చేసి ఒక్క చుక్క నీటిని కూడా మధు మీద పడనివ్వకుండా పూర్తిగా మధుని తన గుండెలలో దాచుకుంటూ మధుకి వెచ్చదనం అందజేస్తున్నాడు ఆదిత్య. అందరూ కూడా ఆదిత్య మీద నీళ్లు పోయడంతో మధు ఆదిత్య గుండెలలో ఒదిగిపోతూ ఆ చల్లదనానికి తట్టుకోలేక
ఆదిత్యను గట్టిగా కౌగిలించుకుంటుంది మధు. అలా ఆదిత్య మధు ఒకరిని ఒకరు కౌగిలించుకుని మేము ఇద్దరము కాదు ఒకటేనని అక్కడున్న వాళ్ళందరికీ తెలుపుతున్నారు. ఆదిత్య మధుల జంటను చూస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ భార్యాభర్తలంటే ఇలానే ఉండాలి అని, అక్కడున్న సుధాకర్, భార్గవి, వసుధ, విజయ్, విక్రమ్, మీనాక్షి, రుద్ర, సంధ్య, అలానే లావణ్య, చంద్ర, రాజా, అక్కడున్న పెద్దవాళ్లతో సహా అందరూ అనుకుంటున్నారు. ఆదిత్యకి మధు అంటే ఎంత ప్రేమో అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. చంద్రకు మాత్రం ఆదిత్య మధులను అలా కౌగిలించుకొని నిలబడడం అసలు నచ్చక, వాళ్లను అలా చూడలేక తాను ముందుగానే ఒక ప్లాన్ ఆలోచించి ఉండడంతో దురదగుంట ఆకు రసాన్ని ఒక బకెట్ నీళ్లలో కలిపి దానిని ఆదిత్య మీద పొయ్యాలని ఆ బకెట్ని తీసుకుని ఆదిత్య దగ్గరికి వస్తాడు చంద్ర. విజయ్ చంద్ర వైపు చూసి ఆ బకెట్ని చంద్ర చేతుల్లో నుంచి తీసుకుని ఆ నీళ్లను చంద్ర మీదే పోసి పక్కకు వెళ్ళిపోతాడు. దురదగుంట ఆకు నీళ్లు చంద్ర మీద పడ్డ క్షణం నుంచి ఒళ్ళంతా ఒక్కసారిగా దురదలు రావడంతో చంద్ర ఆ దురదలకి తట్టుకోలేక అక్కడి నుండి గబగబా తన రూంలోకి వెళ్ళిపోతాడు. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ చంద్ర వైపు చూశాడు. సుధాకర్ ఎంతో ప్రేమగా గులాబీ నీళ్లను భార్గవి మీద పోస్తున్నాడు. భార్గవి సుధాకర్ వైపు చూస్తూ ఏంటి బావా మీ అల్లరి అని అంటున్నా సుధాకర్ వినిపించుకోకుండా భార్గవిని పూర్తిగా పసుపు నీళ్లలో తడిపేస్తాడు. వసుధ గులాబీ నీళ్లను విజయ్ మీద ఒక్కసారి పోసినందుకు విజయ్ వసుధను ఎత్తుకుని పసుపు నీళ్లలో నిండి ఉన్న పెద్ద గంగాళంలోకి వేసి అందులో ముంచుతాడు వసుధను. విక్రమ్ మీద మాటి మాటికి నీళ్లు చల్లుతూ తాను విక్రమ్కి దొరకకుండా దాగుడు మూతలు ఆడుతోంది మీనాక్షి. ఆఖరికి మీనాక్షిని పట్టుకుని మీనాక్షిని కూడా ఆ పెద్ద గంగాళంలోకి వేసి ఆ నీళ్లలో ముంచుతాడు విక్రమ్. మధు పక్కన సంజ నిలబడి ఉంటే సంజ మీద పసుపు నీళ్లు పోస్తాడు రుద్ర. సంజ గురున రుద్ర వైపు చూసి ఒక బిందెతో నీళ్లు తీసుకుని రుద్ర వెనకాలే పడుతుంది సంధ్య. ఆ చల్లని వాతావరణంలో చల్లటి నీళ్లు ఒంటి మీద పడేసరికి మధుతో పాటు భార్గవి, వసుధ, మీనాక్షి, సంధ్య, లావణ్య చలికి వణికిపోతున్నారు. అలా ఆదిత్య మధులకు మంగళ స్నానాలు చేయించడంతో పాటు అక్కడున్న ఆడపిల్లలందరికీ ఆ చలిలో మంగళ స్నానాలు చేయిస్తారు ఈ మగపిల్లలంతా. ఆదిత్య మధు ఇద్దరిని చెరక గదిలోకి పంపించి పూజకి రెడీ అవ్వండి అని చెప్పారు భారతి, తులసి ఇద్దరు. నాగేంద్ర ఆదిత్య రెడీ అవుతున్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆదిత్య చేతుల్లో పట్టుబట్టలను అలానే మెడలో వేసుకోవడానికి బంగారు పులుగోరు గొలుసును, ఉంగరాలు, బ్రాస్లెట్ అన్నింటినీ ఇచ్చి అన్నింటినీ పెట్టుకోమని చెప్పాడు నాగేంద్ర. అలానే నాగేంద్ర పట్టు చీరను, దానికి పూలు, గాజులు, ఆ పట్టు చీరకు తగ్గ బంగారు నగలను భారతి చేతికి ఇచ్చి మధుకి ఇవ్వమని చెప్పాడు. రామయ్య ఇంటి పూజ గదిని ఎర్రటి మందారాలతో చక్కగా అందంగా అలంకరించారు వసుధ, మీనాక్షి ఇద్దరు. భార్గవి వంటగదిలో ఇంట్లో దేవుళ్లకు నైవేద్యం పెట్టడానికి ప్రసాదం రెడీ చేస్తోంది. అమ్మవారి గుడికి వెళ్ళడానికి కావలసిన వస్తువులన్నింటినీ 9 రకాల పండ్లను, 9 రకాల స్వీట్లను అన్నింటినీ ఒక్కొక్కటిగా ప్లేట్లలో నీట్గా సర్దుతున్నారు సంధ్య, లావణ్య ఇద్దరు. మీనాక్షి, వసుధ ఇద్దరు కలిసి మధుని చక్కగా రెడీ చేశారు. పూర్తిగా అలంకరించిన తర్వాత మధు వైపు అలానే తన కన్నార్పకుండా చూస్తూ మధు ఎంత బాగున్నావో తెలుసా, అబ్బా నాకే నిన్ను ఇలా చూస్తుంటే అసలు నా చూపును నేనే పక్కకు తిప్పుకోలేకపోతున్నాను. ఇక మా ఆదిత్య అన్నయ్య గనక నిన్ను ఇలా చూశాడంటే పూజ తర్వాత చేసుకుందాం మధు, ముందు మన బెడ్రూమ్లోకి పద, మన ప్రేమ పూజను మొదలు పెడదాం అని అంటాడేమో అని సిగ్గుపడుతూ అంటుంది మీనాక్షి. పక్కనే ఉన్న వసుధ మా మధుకి ఎవరి దిష్టి తగలకూడదు అని దిష్టి చుక్కను పెడుతుంది. వసుధ, మీనాక్షి మీరిద్దరు కూడా ఇక్కడే రెడీ అవ్వండి అని చెప్పింది మధు. మధు వసుధ వైపు చూసి ఆ బ్యాగులో నీ బట్టలు, దానికి తగ్గ జ్యువెలరీ మొత్తం అందులో ఉన్నాయి వసుధ అని అంటుంది.
నేను ఇక్కడికి ఏ లంగా ఓని తెచ్చుకోలేదు మధు అని అంటుంది వసుధ. నాకు అన్నీ తెలుసు వసుధ. నిన్న రాత్రి తులసత్తయ్య నా దగ్గరికి వచ్చి నీకు ఇవన్నీ ఇవ్వమని ఆ బట్టల బ్యాగును నాకు ఇచ్చి వెళ్ళింది. నీకోసమే తులసత్తయ్య ఆ పట్టుబట్టలను తీసుకుని కుట్టించిందట. వేసుకో వసుధ అని అంటుంది మధు. అలాగేనని తల ఊపి వసుధ మీనాక్షి ఇద్దరు రెడీ అవ్వడానికి వెళ్తారు. మధు తనని తాను అద్దంలో చూసుకుంటూ మీనాక్షి చెప్పింది నిజమేనని సిగ్గుపడుతూ ఉంటుంది. 5 ఇంట్లో పూజ జరిపించడానికి పంతులు గారు కూడా వచ్చేశారు అని అంటూ లావణ్య వచ్చి గది తలుపులను కొడుతూ మీనాక్షి మధు రెడీనా? అమ్మ త్వరగా మధుని తీసుకుని రమ్మని చెప్తోంది. పూజ చేయించడానికి పంతులు గారు కూడా వచ్చేశారు అని అంటుంది. అప్పుడే మీనాక్షి గది తలుపులను ఓపెన్ చేస్తుంది. ముందుగా మధు బయటికి వస్తే మధుకి కుడి పక్కగా వసుధ వచ్చి నిలబడగా మధుకి ఎడం పక్కగా మీనాక్షి వచ్చి నిలబడుతుంది. అప్పుడే అక్కడికి సంధ్య, లావణ్య, భార్గవి ముగ్గురు కూడా చాలా చక్కగా అందంగా రెడీ అయ్యి రావడంతో ఆ 6 ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అక్కడే ఉన్న నాగేంద్ర, భారతి, ఆంజనేయులు, తులసి, రామయ్య రెడీ అయి వచ్చి నిలబడి ఉన్న ఆ 6 ఆడపిల్లల వైపు చూశారు. రామయ్య ఆ 6 ఆడపిల్లల వైపు చూసి ఆనందపడిపోతూ వీళ్ళు మన ఇంటి మహాలక్ష్ములు అని అంటూ మురిసిపోతూ వాళ్ళ వైపు చూస్తున్నాడు. నాగేంద్ర ఆడపిల్లల వైపు చూసి పూజ, సరోజ, కృష్ణ కూడా ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది కదా అన్నయ్య అని అంటూ ఎంతైనా ఇంటికి అందం ఆడపిల్లల నవ్వులే అన్నయ్య అని అంటాడు. అందుకు రామయ్య, ఆంజనేయులు ఇద్దరూ ఒప్పుకుంటారు. సంధ్య, లావణ్య, భార్గవి ముగ్గురు మధు దగ్గరికి వచ్చి అబ్బా మధు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటూ ఉండగా సంధ్య మధు వైపు చూసి ఆల్రెడీ ఆదిత్య బావ పూజ గదిలో కూర్చొని నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. లావణ్య, సంధ్య ఇద్దరు మధుని పూజ గదిలోకి తీసుకొని వెళ్తారు. రామయ్య ఇంటి పూజ గది చాలా పెద్దది. అందులో ఉన్న అమ్మవారి విగ్రహం చాలా మహిమగల విగ్రహం. ముందుగా ఆదిత్య పీటల మీద కూర్చొని ఉండగా ఆదిత్యకి ఇటు పక్కన రామయ్య, భారతి, ఆంజనేయులు, తులసి, నాగేంద్ర కూర్చొని ఉన్నారు. మధు రావడంతో అందరూ మధు వైపు చూశారు. మధు పూజ గదిలోకి అడుగు పెట్టిన వెంటనే అమ్మవారి దగ్గర వెలుగుతున్న అఖండ దీపం తేజోవంతమై వెలుగుతుంది. అది గమనించిన రామయ్య మధు వైపు చూస్తూ సాక్షాత్తు ఆ అమ్మవారే మధు రూపంలో అక్కడికి వచ్చినట్లు రామయ్యకు అనిపించింది. ఆ అనుభూతి ఒక్క రామయ్యకే కాదు, అక్కడ ఉన్న ఆంజనేయులకు, నాగేంద్రకు కూడా అలానే అనిపిస్తుంది. నాగేంద్ర తన 2 చేతులను జోడించి ఓం శక్తి అంటూ పలకడం మొదలుపెట్టాడు. మధు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆదిత్య పక్కకు వచ్చి కూర్చుంటుంది. అలా ఆదిత్య మధులను చూస్తుంటే సాక్షాత్తు ఆ ఆది దంపతులే వచ్చి కూర్చొని ఆ ఆదిపరాశక్తికి పూజ చేస్తున్నట్లు అనిపిస్తుంది అక్కడ ఉన్న వారందరికీ. ఇక పంతులు గారు ఆదిత్య మధుల చేత ఆ అమ్మవారికి పూజ చేయించడం మొదలు పెట్టాడు. అప్పుడే విక్రమ్, రుద్ర ఇద్దరు మంచిగా రెడీ అయ్యి రామయ్య ఇంటికి వస్తారు. వసుధ విజయ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతాప్ ఊరు నుంచి అప్పుడే ఇంటికి వస్తాడు. రామయ్య ఇంటి దగ్గర చాలా హడావుడిగా ఉండడం చూసిన ప్రతాప్ తన ఇంటికి పోకుండా మొదట రామయ్య ఇంటికే వస్తాడు. హాల్లో కూర్చొని ఉన్న విక్రమ్, రుద్రను చూసిన ప్రతాప్ అటు పక్కనే ఉన్న వసుధ వైపు చూశాడు. వసుధకి ప్రతాప్ ఎవరో తెలియదు. ఎవరు కావాలండి మీకు అని ప్రతాప్ని అడుగుతుంది వసుధ. ప్రతాప్ వసుధని పైనుండి కింది దాకా ఒకసారి చూసి ఇంతకీ మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని గంభీరమైన గొంతుతో అడుగుతాడు. అటు పక్కనే విక్రమ్కి కనపడకుండా నిలబడి ఉన్న మీనాక్షి ప్రతాప్ని చూసి అన్నయ్య ఎప్పుడు వచ్చావు, లోపలికి పద, ఇంట్లో ఈరోజు పూజ జరుగుతోంది అని ప్రతాప్ని లోపలికి తీసుకుని వెళ్తుంది మీనాక్షి. విక్రమ్ మీనాక్షి వైపు చూశాడు. నుదుటిన పాపడి బిళ్ళ పెట్టుకుని, కాటుక కళ్ళకు కాటుకను పెట్టుకుని, కనుబొమ్మల మధ్యలో చిన్న బొట్టును పెట్టుకుని, ఎర్రటి పెదాలకు లిప్స్టిక్ రాసుకొని, లైట్ మేకప్ వేసుకుని, చెవులకు జుంకాలు పెట్టుకుని,
మెడలో చంద్రహారం వేసుకొని ఆ పింక్ కలర్ పట్టు లంగాకు నేవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చిన పట్టు పరికిణీపై నేవీ బ్లూ కలర్ ఓణి వేసుకొని నడుముకు వడ్డాణం పెట్టుకొని 2 చేతుల నిండుగా పింక్ కలర్ గాజులు వేసుకొని తన జడకు కుప్పెలు పెట్టుకొని అందాల ముద్దుగుమ్మలాగా రెడీ అయ్యి మీనాక్షి విక్రమ్ ముందుకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్న మీనాక్షి వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు మన విక్రమ్. ఇంత అందాల రాసి నన్ను ప్రేమించిందా, నేనెంత అదృష్టవంతుడని అని మీనాక్షి వైపే చూస్తూ మంగి వచ్చి వాళ్లకు కాఫీ అందిస్తుంటే చూసుకోకుండా విక్రమ్ మీనాక్షి వైపే చూస్తూ అవి మంచినీళ్లు అనుకొని తాగబోయాడు. నోరు కాలి అప్పుడు మన లోకంలోకి వస్తాడు విక్రమ్. విక్రమ్ వైపు చూసిన రుద్ర తన తలని కొట్టుకుంటూ, మగవాళ్ళ పరువు తీస్తున్నావు కదరా, కాస్త ఆ సొల్లు కార్చడం ఆపి ముందు కాఫీని తాగరా అని అంటాడు రుద్ర. వసుధ గుమ్మం వైపే తన చూపును నిలుపుకొని ఉంది. పూజ కూడా దాదాపు పూర్తి కావస్తున్నా విజయ్ మాత్రం ఇంకా రాలేదు. సంధ్య మీనాక్షి ఇద్దరు వసుధ దగ్గరికి వచ్చి, వస్తాడు లేవే, ఎంతసేపమ్ని గుమ్మం వైపు చూస్తూ ఇక్కడే నిలబడి ఉంటావు, గుమ్మం దాకా వచ్చిన వాడు లోపలికి రాడా ఏంటి అని తన మూతిని తిప్పుకుంటూ అంటుంది సంధ్య. వసుధ బాధను చూడలేక మీనాక్షి విక్రమ్ దగ్గరికి వెళ్ళి, అందరూ పూజకు వచ్చారు, విజయ్ అన్నయ్య ఒక్కడే ఇంకా రాలేదు అని అడుగుతుంది. విజయ్కి ఆఫీస్లో అర్జెంటు వర్క్ రావడంతో రాత్రంతా మేలుకొని ఆ ఆఫీస్ వర్క్ని కంప్లీట్ చేశాడు, అందుకే విజయ్ ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పాడు విక్రమ్. మీనాక్షి విక్రమ్ వైపు చూసి, ఈ నేవీ బ్లూ కలర్ షర్టులో నువ్వు చాలా బాగున్నావు విక్రమ్ అని చెప్పింది. విక్రమ్ కూడా మీనాక్షికి మ్యాచ్ అయ్యేలా నేవీ బ్లూ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటు వేసుకొని చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వచ్చాడు. రుద్ర కూడా సంజ వైపు చూస్తూ గ్రీన్ కలర్ పట్టు లంగాకి పింక్ కలర్ ఓణి వేసుకొని చూడముచ్చటగా కనపడుతున్న సంజ వైపే చూస్తూ, పర్వాలేదే, లంగా ఓణిలో బాగానే ఉంది అని తన మనసులో అనుకుంటాడు రుద్ర. పూజ గదిలో పూజ చేస్తున్న మధుకి ఒక్కసారిగా మంగి మాటలే గుర్తుకు వచ్చాయి. మధు పూజ గదిని మొత్తం పరీక్షగా చూసింది. పూజ మొత్తం పూర్తయ్యి అమ్మవారికి నైవేద్యం పెట్టి పంతులు గారు రామయ్య వైపు చూసి, నేను గుడికి వెళ్ళి అక్కడ పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తానండి, మీరు త్వరగా గుడికి వచ్చేయండి అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్య ఆదిత్య వైపు చూసి, అక్కడ అమ్మవారి పాదాలపై ఉన్న తాళిబొట్టుకు పసుపు కుంకం పెట్టమని ఆదిత్యకి సైగ చేసి చెప్పాడు రామయ్య. అలాగేనని ఆదిత్య పసుపు కుంకం తీసుకుని కాస్త ముందుకు జరిగి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న చిన్న తాళిబొట్టుకు పసుపు కుంకం పెట్టాడు. అప్పుడు చూసింది మధు ఆ తాళిబొట్టుని. మధు తన కళ్ళను పెద్దవి చేసి అలానే ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య పసుపు కుంకాలను తన చేతికి తీసుకుని మధు మెడలో ఉన్న మంగళసూత్రాలను బయటకు తీయమని చెప్పాడు. ఆదిత్య చెప్పినట్లే తన సూత్రాలను బయటకు తీసి ఆదిత్యకు చూపించింది. ఆదిత్య పసుపు కుంకాలను ఆ సూత్రాలకు కూడా అద్ది వాటికి కూడా దండం పెట్టుకుని మధు నుదుటిన పాపట్లో కుంకం పెట్టి మధు వైపు 1 నిమిషం పాటు చూశాడు ఆదిత్య. మళ్ళీ ఆదిత్య ఆ అమ్మవారి వైపు చూస్తూ, నా కుటుంబానికి ఎటువంటి ఆపద రాకుండా అన్ని విధాలా మా కుటుంబాన్ని, నన్ను, నా భార్యను కాపాడుతూ మాకు అండగా ఉండు తల్లి అని ఆదిత్య పూజ చేస్తూ అమ్మవారి వైపు చూసి దండం పెట్టుకుంటాడు. ఆ చిన్న తాళిబొట్టును చూసినప్పటి నుంచి మధుకి మంగి మాటలే తన బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి. పూజ మొత్తం కంప్లీట్ అవ్వడంతో అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ ఉన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఆదిత్య మధు ఇద్దరు హాల్లోకి వస్తారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.